శుభప్రదం జయప్రదం. నాగమల్లేశ్వరి గారు, ఇంత పబ్లిక్గా క్రెడిట్ చోరీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని తన ఖాతాలో వేసుకుంటుంటే మీ పార్టీ ఎందుకు అంత సైలెంట్గా ఉంటుంది అర్థం కాదు నాకు. సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. మా పార్టీ ఏమి సైలెంట్గా ఏం లేదు సార్. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఎవరు అందరూ మాట్లాడుతున్నాం. ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళందరం డిఫెండ్ చేస్తున్నాం. అసలు సడన్ గా ఉత్తరాంధ్ర మీద వైజాగ్ మీద ఎందుకు వీళ్ళకి ఎంత ప్రేమ వచ్చిందని మేము ఆలోచించుకుంటున్నాం. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి 1000 మెగావాల్స్ తీసుకొని వచ్చి మా కొంపలు ముంచడానికి వీళ్ళు వస్తున్నారనే క్లారిటీ మాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే గూగుల్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను కూడా డిబేట్లలో లేకపోతే సోషల్ మీడియాలలో అంతా చూస్తుందంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తున్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు. ఆ ఉద్యోగాలు వస్తాయి, అందరికి పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని అలా చెప్పేసుకుంటూ ఉన్నారు. తీరా చెక్ చేస్తే జీవోలన్నీ చెక్ చేస్తే వాళ్ళ ఏబిఎన్ పత్రికలో కానీ ఈనాడు పత్రికలో వచ్చిందంటే 200 ఉద్యోగాలు. అవును. ఇప్పుడు గతంలో మనకి ఎక్స్ ఐటీ మినిస్టర్ గా అమర్ గారు ఉన్నారు. ఆయన ఏమన్నారు, గుడ్డు కోడి అని ఏదో కాంబినేషన్ లో ఆయన ఎగతాలు చేశారు కదా. ఇప్పుడు గుడ్డు మంది కాదు, కోడి కూడా మంది కాదు. పక్కింట్లో పోయి కోడి తెచ్చేసుకొని ఈ కోడి మాది, ఈ గుడ్డు మాది అని చెప్పుకుంటున్నారంటే ఎంత విలువలు లేకుండా వీళ్ళు ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మరి అట్లనే ఉంది సార్. మీరు తీసుకొచ్చింది కాదు, అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చారు అని అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇప్పుడు మీరు కూడా చెప్పినట్టు ఆ జీవో చదివితే డేటా సెంటర్ పార్క్ కానీ, డెవలప్మెంట్ సెంటర్ కానీ, ఐటీ పార్క్ అండ్ బిజినెస్ కానీ 25,000 ఉద్యోగ అవకాశాలు, స్కిల్ యూనివర్సిటీ, తర్వాత రీసెంటర్ సెంటర్స్, ఇన్ని అప్లికేషన్స్ పెట్టి ఆయన ఒక జీవో వేసి 25,000 ఉద్యోగాలు తేవాలనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే వీళ్ళంటే వచ్చి 87,000 కోట్లు హెచ్చించి 200 ఉద్యోగాలు తీసుకొని వస్తారు అని అంటే ఇక్కడ విజనరీ ఎవరు సార్? తపాసులు కాల్చారు కదా 200 ఉద్యోగాలు. అదే ఎందుకు మా ఉత్తరాంధ్ర ఉద్యోగులకు కానీ యువతకు కానీ కడుపు కొట్టినందుకు తపాసులు పేల్చుకుంటున్నారా మీరు? దేనికి ఏంది చేయాలి సార్? అసలు వైజాగ్ వద్దంట్రే, రాజధాని వద్దంట్రే, రిషికొండలో కట్టిన బిల్డింగ్ వద్దంట్రే, ఏమీ వద్దంట్రే. మరి అలాంటప్పుడు ఎందుకు మీకు అంత ప్రేమ ఎందుకు వచ్చింది? మీకు అమరావతి దగ్గర ఉంది కదా, ఇక్కడేమో 99 పసులకేమో ఎకరాలు మీ బినామీలకు ఇచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం ఇలాంటి సెంటర్లు తేవడానికి, మీరు యోగాలు చేసుకోవడానికి, జనాలను ఇబ్బంది పెట్టడానికి, వైజాగ్ను వాడుకొని కోట్లు దండుకోవడానికి మాత్రం వైజాగ్ కావాలి. కానీ మీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవా? రాజధాని అంటున్నారు కదా, మీకు లేవా అక్కడ ఫెసిలిటీస్ లేవా? అమరావతిలో ఫెసిలిటీస్ లేవా? అమరావతిలో చేసుకోలేరా? ఒక్కటి సిగ్గుచేటు థింగ్ ఏంటంటే సార్, బీచెస్ సర్టిఫికేట్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి మన ఏపీకి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో మన ఏపీకి 6th ప్లేస్ వచ్చింది. ఎప్పుడు? మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అది ఎందుకు ఇచ్చారు అని అంటే, మెయింటెనెన్స్ క్లీన్ గా మెయింటైన్ చేసినందుకు బీచ్ కి హై లెవెల్ ఆఫ్ కేటగిరీ ర్యాంకింగ్స్ లో మనకు 6వ ప్లేస్ ఇచ్చారు. దాన్ని ఈ మహానుభావులు వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మెయింటెనెన్స్ బాలేదని ఫ్లాగ్ ఎగరేస్తారు కదా, అదే ఫ్లాగ్ తీసేయించారు. అది ఎంత సిగ్గుచేటు సార్ మన రాష్ట్రానికి, మన ఏపీకి. ఎందుకు సార్ అపవాది? ఆ ఫోటోలు ఒకసారి మెయింటెనెన్స్ లో చూస్తే ఆ ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని విధాలుగా ఏమంటారు, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశారు. ఎవరో వెళ్ళినటువంటి ఇక్కడ టూరిస్టులు వెళ్ళి ఇక్కడ అసలు బాత్రూమ్స్ బాలేవు, మెయింటెనెన్స్ బాలేవు అని చెప్పేసి అందులో మెన్షన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా వైజాగ్ పరువును తీసిన ఈ కూటమి ప్రభుత్వం, ఒక బ్లూ ఫ్లాగ్ ని కూడా కాపాడలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడంటే వీళ్ళు డేటా సెంటర్ ని ఏదో గూగుల్ అని పేరు యాడ్ చేసుకొని డేటా సెంటర్ ని తీసుకొని వచ్చి వైజాగ్ వాళ్ళకి న్యాయం చేస్తారంటే మేము నమ్ముతామా సార్? కానీ ఎల్లో మీడియాకి పెద్ద అవకాశం లేకుండా పోయింది వార్తలు రాయడానికి. డైరెక్ట్ గా పొగడ్తలకు సంబంధించిన వార్తలే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చుంటే వాటర్ 5 TMCల వాటర్ ఇచ్చేస్తే తాగునీరు లేక విశాఖ నగర వాసులు అల్లాడిపోతున్నారు, గొంతెండిపోతోంది అని రాసేవాళ్ళు. ఇదే కరెంటు వాళ్ళకి ఇచ్చుంటే, ఆ డేటా సెంటర్కి ఇచ్చుంటే ఈరోజు విశాఖ నగరం మొత్తం చీకటిమయమైపోయింది. మొత్తం కరెంటు మొత్తం కూడా ఒకరోజు విశాఖకి మొత్తానికి వాడే కరెంటునే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. విశాఖ మొత్తానికి ఎంత అవుతుందో అంత కరెంటు ఈ వైపు ఇస్తుంది. అంటే డబుల్ అయిపోతుంది. ఒక్కసారిగా విని చిమ్మ చీకటి అయిపోయింది, బతుకులు చీకటి అయిపోయాయి. గూగుల్తో ఏదో అక్రమంగా సైన్ చేశారు, వాళ్ళతో ఏదో ఒప్పందం జరిగింది, జగన్ దోచేస్తున్నారు, విదేశీ పర్యటన అందుకేనా, ఈ వార్తలని రాసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే,
గతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే విశాఖ పైన వీళ్ళు చిమ్మినటువంటి విషం. ఈరోజు గూగుల్ లాంటి సంస్థ వస్తుంటే మనమంతా చప్పట్లు కొట్టాలి, డప్పులు కొట్టాలి వీళ్ళకి. అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే వీళ్ళు రాసిన రాతలు, ప్రసారం చేసిన వార్తలు ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. విశాఖ కొట్టుకుపోతుందంట, తుఫాన్లు వచ్చేస్తాయంట, భూకంపాలు వచ్చేస్తాయంట, అందరూ మునిగిపోతారట, ఉద్యోగులందరూ కుటుంబాలతో సహా సముద్రంలో కలిసిపోతారట. ఒకసారి వేయండి ఆ వార్తలు చూపించండి. తీరంలో చీలిక, బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల ఫాల్ట్ లైన్, తూర్పుగోదావరి, శ్రీకాకుళం అది గుర్తించిన శాసన, భవిష్యత్తులో భూకంపాలు, సునామీలకు అవకాశం, మొత్తం కొట్టుకుపోతుంది. ఇక్కడ వచ్చి ఈయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలంటున్నారు. సునామీ వస్తే క్షణాల్లో ముప్పే మొత్తం పోతుంది. మరి అంత ముప్పు ఉంటే 85,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు గూగుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఇలాంటి వార్తలు రాస్తారు, అలా ప్రసారం చేస్తారు. సిగ్గుచేటు ఈ రాష్ట్రానికి. ఇప్పుడైనా అర్థం చేసుకోండి ఎలాంటి జర్నలిజం ఈ రాష్ట్రంలో ఉందని. ఏంటి మేడం ఇప్పుడు ఈ అవకాశం లేకుండా పోయిందే పాపం వాళ్ళకి. ఇది కానీ గూగుల్ కానీ మీరే కానీ తీసుకొచ్చుంటే ఈ వార్తలు చాలా వరకు చూసే అవకాశం వచ్చేది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా తీసుకొస్తాను అని ప్రపోజల్స్ పెట్టినప్పుడు మూడు అనుకొని దాంట్లో దీన్ని తీసుకొచ్చినప్పుడు చాలా మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సిటీగా, ఆర్థిక రాజధానిగా నేను విశాఖపట్నాన్ని తీసుకొస్తున్నానని ఇప్పుడు అంటున్నారు కదా. అప్పుడు అనింది కూడా ఆయన ఈ మాటే కదా. ఇప్పుడేమో రిషికొండలో ఉన్నటువంటి భవనం ఏమో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్యాలెస్ అయినప్పుడు, మరి ఇప్పుడేమో వచ్చేసి మంత్రివర్గంలో రిషికొండ భవనాన్ని ఏం చేద్దామని కూర్చొని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు మీకు ఉత్తరాంధ్ర మీద, అందులో ఎస్పెషల్లీ విశాఖ మీద మీకు ఎందుకు చిన్న చూపని నేను ఒక ఉత్తరాంధ్ర వాసిగా అడుగుతున్నాను సార్. దేనికి ఇప్పుడు మీరు గూగుల్ అని చెప్పేసి ఒక అట్లీస్ట్ జీవో చూపించట్లేదు. నేను అడుగుతున్నాను మన లోకేష్ బాబు గారిని, మీరు ప్రెస్ మీట్లు ఏదో సాదా సీదాగా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో చేసేస్తున్నాం అనేది కాదు. మీరు తీసుకున్నటువంటి ఎంఓయూ ఏంటి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు మీరు ఇచ్చారు, అసలు మీ మధ్యలో ఉన్నటువంటి ఎంఓయూ ఏంటి అనేది ఒకసారి బయటికి రిలీజ్ చేయాలి. అంతేగాని అక్కడ గూగుల్నే, అసలు ఈ గూగుల్నే ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే విశాఖని ఐటీ చరిత్ర పటంలో పెడుతుంది వీళ్ళే అని చెప్తున్నారు సార్. అది బిగ్గెస్ట్ కామెడీ ఏంటంటే, అది బిగ్గెస్ట్ కామెడీ. సముద్రాన్ని తీసుకొచ్చింది ఎవరు విశాఖకి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారే. సముద్రాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. రిషికొండ నిర్మించింది రిషికొండ అంటే కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? చరిత్ర తెలియక ఋషులందరూ వెళ్ళి తపస్సు చేస్తే అది రిషికొండ అంటున్నారు. చరిత్ర తెలియదు, అది ఎలా వచ్చింది అనేది తెలియదు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియదు, తెలియదని మనం అనుకుంటే అది చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారా? రిషికొండ అన్నట్టుంటది వీళ్ళు చెప్పిందంతా. సో డెఫినెట్ గా ఉత్తరాంధ్ర ప్రజలు అంత, మీకు విషయం తెలుసో తెలీదో, ఉత్తరాంధ్రలో అందరూ ఎడ్యుకేటెడ్సే. మీరు చెప్పినటువంటి కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మరు. రాబో రోజులలో మీకు ఎక్కువ అంటే ఇన్నాళ్ళు చాలా వరకు నేను చెప్తున్నాను సార్, మార్క్ మై వర్డ్స్, 2029లో ఉత్తరాంధ్ర నుంచే మీకు ఎక్కువగా బుద్ధి చెప్పేది కూడా ఉత్తరాంధ్ర నుంచి అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. yes sir, please.